రేపే జీవో విడుదల. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో. ఆపై ఎన్నికల సంఘానికి సర్కారు లేఖ అంటూ చూస్తున్నాం. వెంటనే ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ రేపే జీవో విడుదల చేస్తా ఉన్నారు. నిన్న హైకోర్టులో మాత్రం 42% రిజర్వేషన్ల విషయంలో అది చట్టబద్ధం కాదు, చట్ట విరుద్ధము, ఆ రిజర్వేషన్ చెల్లవంటూ కోర్టులో పిటిషన్ వేయడం, మాయావరెడ్డి మల్లమ్మ పిటిషన్ వేయడం జరిగి చూసినాం. దాని జస్టిస్ కె లక్ష్మణ్ గారు విచారణ జరిపారు. సో దాన్ని అయితే కొట్టేసిరు. మరి ఎందుకు కొట్టేసిరు అంటే సరైన ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు అని చెప్పి కొట్టేసిరు. సో దెన్ కొంతమంది ఏమనుకుంటారు, రిజర్వేషన్ విషయంలో హైకోర్టు కేసు కొట్టేసింది అనుకుంటారు. జరిగింది అది కాదు, సరైన ఆధారాలు లేవని చెప్పి కొట్టేసింది. ఇప్పుడు రేపు జీవో ఇవ్వబోతుందట. జీవో ఇస్తే ఆ జీవోని తీసుకుపోయి మళ్ళీ కోర్టులో ఫైట్ చేస్తే మాత్రం కోర్టు తీర్పిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 50% సీలింగ్ దాటొద్దని. సో దయచేసి ఒకటే అండి, ఎవరైతే అగ్రవరాలు ఉన్నారో, ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, మీరు ఎవరు కూడా కోర్టుకు వెళ్ళొద్దని చెప్పి వైఫై మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకు కోర్టుకు వెళ్ళాలంటే మీరు బీసీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ తగ్గుతా ఉన్నాయి. వాళ్ళు సర్పంచులు అయ్యే అవకాశం ఉంది, ఎంపీపీ అయ్యే అవకాశం ఉంది, జెడ్పీటీసీలు అయ్యే అవకాశం ఉంది, ఎంపీటీసీలు అయ్యే అవకాశం ఉంది, జెడ్పీ చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా కోర్టుకు వెళ్ళొద్దని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఇంకొక విషయం, దాంతో పాటు ఈ జీవో అనేది ఈ తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిదే. ఇది మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే దానికి ఉంటుందో ఉండదో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మీరు పార్లమెంట్ లో చట్ట సవరణ జరిపి 9వ షెడ్యూల్ చేస్తేనే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఒక విధంగా అక్కడ రాహుల్ గాంధీ చూసుకుంటే కేంద్రంలో మాత్రం ఓటు చేయని చెప్పి కొట్లాడుతున్నాడు, కానీ బీసీ రిజర్వేషన్ల మీద ఆయన కొట్లాడలేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సార్లు పోయి చంద్రమంత్రుల దగ్గర ధర్నా చేసినా కానీ ఆ రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, సోనియా గాంధీ రాలేదు. మరి బీసీల మీద మీకు చిత్తశుద్ధి ఏందో అర్థమైతేనే ఉన్నది. సో మీరు దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉంది. బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనుకుంటే మీరు వాళ్ళ ఓటుతో తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటుతో ఈరోజు మీరు గద్దెనెక్కారు, వాళ్ళకి ఇచ్చిన హామీని తొంగలు దొక్కుతున్నారు. సో ఇది అందరూ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పటికే పూర్తయిన రిజర్వేషన్ ప్రక్రియ, సర్కారుకు చేరిన క్షేత్రస్థాయి వివరాలు, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్ సహా రిటర్నింగ్ అధికారుల జాబితా కూడా సిద్ధం. శిక్షణకు సిద్ధంగా ఉండాలని సూచనలు, సిద్ధంగా ఉన్న బ్యాట్ బాక్సులు, మండలాలకు చేరిన నమూనా బ్యాట్ పేపర్లు, ప్రత్యేక కేంద్ర స్థాయిలో ఎన్నికల జ్యూస్ అంటూ చూస్తా ఉన్నాం. ఇక సో కోర్టుకు వెళ్తేనేమో అంత ఇక్కడ ఏమంటారు, వాళ్ళు కోర్టుకు పోయారు, అవకాశం లేదు కానీ పార్టీ పరంగా ఇస్తామని చెప్తారు.